భద్రకాళి అమ్మవారి ఆలయం ఇలాంటి అద్భుతమైన శిల్పకళ ఉన్న ఆలయాన్ని మనం ఎక్కడ చూసి ఉండము. ఇంకా ఇది ఒక శక్తి పీఠంగా చెప్తూ ఉంటారు. సతీదేవి యొక్క శరీర భాగాలు పడిన ప్రదేశాల్లో ఈ స్థలం కూడా ఒకటి అని చెప్తూ ఉంటారు. ఈ భద్రకాళి అమ్మవారు అత్యంత ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. మనం ఆలయంలోకి ప్రవేశించినప్పుడు అమ్మవారు నేరుగా మనల్ని చూస్తుందా అనేలాగా ఈ విగ్రహం ఉంటుంది. ఇంకా ఈ భద్రకాళి ఆలయం, కోణేశ్వర ఆలయం రెండు ఒకే ఆధ్యాత్మిక శక్తికి విశ్వాసం. కోణేశ్వర ఆలయం శివుడికి, భద్రకాళి ఆలయం శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఇంకా 1620 సంవత్సరంలో ఈ కోణేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు పోర్చుగీస్ వారు భద్రకాళి అమ్మవారి స్వయంగా ఆ దేవాలయాన్ని రక్షించిందని ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు రాజేంద్ర చోళుడు విస్తరింపచేసినట్లు అక్కడున్న శాసనాల్లో కనిపిస్తుంది. ఇంకా ఈ దేవాలయం శ్రీలంకలో ఉంటుంది. అదే శ్రీ కాళీ అంబాల్ కోవిల్.